ఏలూరు జిల్లా దెందులూరులో వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరుతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీకి ప్రజలు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. నవరత్నాల పేరుతో వైఎస్ జగన్ పేదలకు సంక్షేమం అందిస్తే సూపర్ 6 పేరుతో చంద్రబాబు ప్రజలకు వెన్నుపోటు పొడిచారని అబ్బయ్య చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. దెందులూరులో అబ్బయ్య చౌదరి చేపట్టిన నిరసనకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. కూటమి 2 ఏళ్ల పాలనలో ప్రజలకు ఇస్తానన్నటువంటి హామీలు ఇవ్వకపోగా వెన్నుపోటు రాజకీయాలు చేశారని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన పిలుపుతుంది. దెందులూరు నియోజకవర్గంలో కూడా మాజీ ఎమ్మెల్యే కొట్టారు అబ్బయ్య చౌదరి ఆధ్వర్యంలో కూడా వెన్నుపోటుకు 2 ఏళ్ల కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఆయన ఆయనతో మాట్లాడుతారు. సార్ చెప్పండి, ఏ విధంగా చూస్తారు? 2 ఏళ్లు చూశారు పాలన, ఈ 2 ఏళ్లలో ఒక్క హామీ నెరవేరిందా? సూపర్ 6 కన్నా మిన్నగా ఇచ్చామని వాళ్ళు చెబుతున్నారు. అసలు మీరేం చెబుతారు? అన్న, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు చంద్రబాబు వెన్నుపోటుకి 2 ఏళ్ల కార్యక్రమాన్ని దెందులూరు నియోజకవర్గంలో పిలుపునిస్తే ఒక ప్రభంజనం 10,000 మంది పైచిలుకగా ఈరోజు కదలి తొక్కినటువంటి ఈరోజు ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వాన్ని మేల్కొల్పేటువంటి రోజు ఈరోజు. సూపర్ 6 హామీలు ఇచ్చానని చెప్పుకుంటాం కాదు, నీకు దమ్ముందా అని అడుగుతున్నా. మీరు సూపర్ 6 తెచ్చుకోండి, మేము మా నవరత్నాలు తెచ్చుకుంటాం. చర్చకి ఎక్కడైనా రెడీ, మీకు సిద్ధంగా ఉన్నారా అని అడుగుతా ఉన్నాను. ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. సూపర్ 6 హామీలు ఇచ్చానని చెప్తూ ఉన్నావు. మాయ మాటలు చెప్పడం రాజకీయ నాయకుడు కాదు, మంచిది కాదు. సూపర్ 6 హామీలు నువ్వు ఇచ్చావా లేదా అడిగి తెలుసుకుందాం. నేనే చెప్తా ఉన్నా. ఈరోజు ఆడబిడ్డ నిధి అన్నావు, నెలకి ఎంత ఇస్తానన్నాడు రా తల్లి? ఎంత అన్నాడమ్మా? ఇచ్చాడా? మోసం చేశాడా లేదా? నేను చెప్పానా? చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, ప్రశ్నిస్తానన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళకి 36,000 రూపాయలు ప్రతి అమ్మకి బాకీ ఉన్నావే, ఎప్పుడు ఇస్తావు అని అడుగుతా ఉన్నా. ఇవ్వు, 36,000 కలిపి ఇవ్వు. ఆ రోజు కదా మేము ప్రతిపక్షంగా మిమ్మల్ని సభాష్ అంటాం. అదేవిధంగా నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నావు, నిరుద్యోగ వృత్తి పాప మెరుగు. ఈరోజు ఇక్కడ ఉద్యోగాలు డిఎస్సి లాంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని కూడా భ్రష్టు పట్టించినటువంటి ప్రభుత్వం ఇది. ఒక చిత్తశుద్ధితో ఒక డిఎస్సి అనేటువంటిది ఒక ఎంతో కష్టపడి చదువుకునేటువంటి వాళ్ళందరినీ కూడా ఈరోజు మోసం చేస్తూ, ఈరోజు మీకు సిగ్గు అనిపించట్లేదా? ఇంకో పక్క అమరావతి అంటూ ఉన్నారు, నిన్నో మొన్నో రష్యా వెళ్ళి స్పేస్ సిటీ అంటున్నారు. ఇవన్నీ మాటలు చెప్పడం కాదు, చేతల్లో చూపించండి, మెచ్చుకుంటామని అడుగుతా ఉన్నా. ఈరోజు ఇక్కడ ప్రజలకి నిత్యావసర వస్తువుల్ని అందించలేనటువంటి మీరు ఈరోజు పెట్రోల్ పెరిగి ఈరోజు పెట్రోలు డీజిల్ ధరలు పెరిగి, ఈరోజు గ్యాస్ బండ్ల ధరలు పెరిగి, పప్పు నూనె పెరుగులు అన్నీ కూడా పెరిగిపోయి రాష్ట్రంలో ప్రజలు అలాడుతుంటే మీరు ఒక పక్క ఇంత గొప్పగా ఏవో చేసేస్తామని మాయమాటలు చెప్తారేంటి అని అడుగుతా ఉన్నా. ఈ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులకి గుండెల్లో ధైర్యమే ఉంటుంది తప్ప భయం ఉండదు అనే విషయం వాళ్ళు గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తున్నా. ఎన్ని కేసులు పెట్టినా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా కదలదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద, రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానం పోదు అని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానిగా, కార్యకర్తగా కూటమి ప్రభుత్వాన్ని తెలియజేస్తుంది. 3 ఏళ్ళు పోరాటం అంటే ఈరోజు శాంపిల్ చూపిస్తేనే ఈరోజు రాత్రికి నిద్రపడ్డది వాళ్ళందరికీ. ఈరోజు దెందులూరులో జరిగినటువంటి ప్రభంజనం 10,000 మంది పైచిలుకగా నామినేషన్ వేసినట్టు సందడిగా ఈరోజు ఇక్కడ చేయటువంటి కార్యక్రమం చేశాం. అందరికీ, ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి మంచి రోజులు వస్తున్నాయి, ప్రతి దానికి జవాబు తెప్పే సమయం వస్తుందని చెప్పి గుర్తు చేస్తుంది. రానున్న రోజుల్లో కూడా కొట్టారి కుటుంబం ఇక్కడ దెందులూరులో కూడా వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడిస్తుందని చెప్పి ఆయన కూడా స్పష్టం చేసిన కూడా కనబడుతుంది. రాజు సాక్షి, దెందులూరు నియోజకవర్గం నుంచి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.